రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి నాటికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దామన్న ఆయన ఇకపై గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా నిధులు ఇప్పిస్తామని, ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి పల్లె కూడా ఆదర్శ పల్లె కావాలని రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అందించే నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామాల్లో గౌరవం, మర్యాద పెరుగుతుందని అన్నారు. గ్రామ సభలు నిర్వహించి గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వీలైనంత మేరకు నిధుల కష్టం ఉన్నది. మనం ఇచ్చేది మనం ఇద్దాం, కేంద్రం నుంచి తెచ్చేది కేంద్రం నుంచి తెద్దాం. మార్చి లోపల కేంద్రం నుంచి 3,000 కోట్ల రూపాయల నిధులు నేను పట్టుకొస్తా. మీకు అందరికీ గ్రామాలలో నిధులు ఇచ్చే బాధ్యత నాది. మార్చి 31 తారీఖు లోపల 3,000 కోట్ల రూపాయలు గ్రామాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా మంచిగా ఖర్చు పెట్టుకుని మంచి పేరు తెచ్చుకోరు. నాకెట్లా చిన్న వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. రోజుకు 18 గంటలు కష్టపడి ఎట్లయితే పనిచేస్తున్నానో మీరు కూడా గ్రామాలలో పని చేయండి, కష్టపడుండ్రి, గ్రామంలో ఇంత మంచి పేరు తెచ్చుకోండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి. నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటది. మళ్ళా 2029లో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి లెక్క వాళ్ళు చూసుకుందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు కేవలం అభివృద్ధి మీదనే దృష్టి పెడదాం. గ్రామాలను ముందుకు తీసుకెళ్దాం. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్దామని మీరందరూ సిద్ధమే కదా గ్రామాలను అభివృద్ధి చేయడానికి?